గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు దాదాపు హోల్ సిటీలో ఎక్కువగా మీరు ఏసీపీగా పనిచేయడం కాకుండా మీరు సిపిగా ఒకసారి ఐజీఏ వరకు కూడా ఇంచుమించు మీరు హోల్ సిటీ నేను ఏసీపీగా 3 ఏళ్ళు చేశానండి. అయితే ఇక్కడ చాలా హోల్ సిటీ ఇష్యూ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి, బాబ్రీ మసీద్ మీద దాడి జరిగిన తర్వాత హోల్ సిటీలో కమ్యూనల్ అయింది. అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మాకు సంబంధించిన మాస్క్ మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు దాన్ని ఒక రివెంజ్ తీర్చుకోవచ్చు, అందులో నో డౌట్. కానీ ఎక్కడో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగితే ఇక్కడ ఇష్యూ అవ్వడం, లేదో మీరు అన్నట్లు దుబాయ్లో మాస్క్లో దాడి జరిగితే ఓల్డ్ సిటీ తగలబడడం, దీని వెనక మోటివేట్ ఏం కనిపిస్తుంది? అంటే అక్కడ ప్రధానంగా కొంతమంది ఆఫీసులు చెప్పడం ఓల్డ్ సిటీలో పబ్లిక్ అన్ఎడ్యుకేటెడ్ వల్లే అంటున్నారు. అది కరెక్ట్ అంటారు? ల్యాక్ ఆఫ్ లిటరసీ, అది నిజమే. బట్ ల్యాక్ ఆఫ్ లిటరసీ ఈజ్ నాట్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వినాయక చతుర్దశి ఆ రోజుల్లో ఈ మన పాలాపూర్ అదంతా ఒకటే ప్రొసెషన్, టర్మినేటింగ్ హుస్సేన్ సాగర్ అండ్ ఇమర్షన్ ఆఫ్ ఐడల్స్ దగ్గర ఆ రోజుల్లో ఉండేది కాదు. ఏ లొకాలిటీ వాళ్ళు ఆ లొకాలిటీయో పక్క లొకాలిటీ ఎక్కడ బావి ఉంటే అందులో చెరువు ఏదో ఉంటే అందులో తీసుకెళ్ళి వేసేవాళ్ళు. అటువంటి అకేషన్స్లో కూడా ఆ రోజుల్లో కూడా వైలెన్స్ జరిగేది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చార్మినార్ నుంచి చౌక్ అని ఉంది ఒకటి, దాని తర్వాత కొన్ని లొకాలిటీస్ ఉన్నాయి. ఆ లొకాలిటీస్లో ఇన్వేరియబుల్గా అంటే వీళ్ళు మెయిన్ పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఈజ్ ప్లేయింగ్ మ్యూజిక్, డ్రమ్స్ అండ్ ఆల్ దట్. దే డోంట్ వాంట్ దట్, పర్టికులర్లీ డ్యూరింగ్ నమాజ్. దట్ ఈజ్ రీజనబుల్. నమాజ్ పీరియడ్లో మేమున్నప్పుడు కొంత ఆపేసేవాళ్ళం వాళ్ళ నమాజ్ పీరియడ్లో. బట్ నైట్లో ఎప్పుడో వాడిపోతున్నాడంటే మ్యారేజ్ ప్రొసెషన్స్. ఫర్ దిస్ వాట్ ఈస్ ద రీజన్? That type of indoctrination into their minds that the others belonging to other community. For instance, Azaa gurinchi there is a call early 5 minimum or 5 times prayer chestaru. 5 times one person calls out all the people to gather. సో అది దే హ్యావ్ నో అబ్జెక్షన్. ఇప్పుడు లౌడ్ స్పీకర్ నేను పనిచేసేటప్పుడు కూడా ఒక కమిషనర్ గారు he wanted them to limit the size of the loudspeakers. బాక్స్ టైప్ అని ఉంటుంది, అందులో అంత పెద్ద నాయిస్ రాదు, పొల్యూషన్ ఉండదు. అది కూడా చేయలేదు వాళ్ళు. సో ఇవన్నీ ఇటువంటివి, దిస్ ఈజ్ మెయిన్ ఎసెన్షియలీ బికాజ్ దేర్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫాల్టీ, మేబీ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లిటరసీ. సో అంటే ఇక్కడ రీజన్ లేకపోయినా సరే ఇక్కడ కమ్యూనల్ అవుతుంది, జరుగుతుంది. అదే మరి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఏ ముస్లిం బాయ్ లవ్స్ ఎ హిందూ అండ్ దే ఎలోప్ ఆర్ దే ఓకే, అదొక రీజన్ కూడా ఉంది. కానీ ఎక్కడో దుబాయ్లో మార్చ తగలబడితే ఇక్కడ అది దట్ ఈస్ మెయిన్లీ బికాజ్ ఊహించలేకపోతున్నారు. మెయిన్లీ బికాజ్ దే ఫీల్ దట్ దేర్స్ ఈస్ ద ఓన్లీ శాంక్షన్ రిలీజియన్, ది అదర్స్ కెనాట్ డూ ఆల్ దిస్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఇంకొకటి చూసింటారు, సమ్ ఇయర్స్ బ్యాక్ ఐ హర్డ్ ఇన్ ద టీవీ, ది ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, some lady I think at that time was the prime minister, she gave a stern warning. She said you can't come out of the mass onto the roads and offer your prayers. This is not done here. If you want to do that, go back to your country. This is what she stated. But ఇప్పుడు ఇక్కడ చూడండి, మన సెక్యులర్ గవర్నమెంట్ what are they doing? Makkah Masjid, any Ramzan festival, on the last day, last Friday of Ramzan, people come out to how far? Up to Medina Hotel, almost 3-4 roads low. And we are not trying to educate the people. Sanctity kada మొదలు అబ్జర్వ్ చేయాల్సింది. శాంక్టిటీ మీరు రోడ్ల పైకి వచ్చి అంటే దాన్ని మన వాళ్ళు క్లీన్ చేసి అది చేసి అన్నీ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇదే ఓల్డ్ సిటీలో మీరు చెప్తున్నట్లు కొంత నిరక్షరాస్యత, చదువు లేకపోవడం కొంతవరకు అదొక కారణం, లేదా రెండోది పొలిటికల్ మోటివేటెడ్ అవ్వచ్చు. కానీ పక్కనే ఉన్న కేరళ తీసుకుంటే అక్కడ ముస్లిం కమ్యూనిటీ బాగా ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల ఎక్కువగా సంపాదించారు. ఎందుకంటే కేరళలో డబ్బు ఉన్న వాళ్ళలో ఉన్న ఎక్కువ మంది ముస్లిమ్సే ఉన్నారండి. అంటే అప్పుడు అక్కడ అంత ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఉండలేకపోతుంది? అదే అండి. ఇప్పుడు ఇంకొకటి అంటే అక్కడ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మోప్లా రెవిలియన్ అని ఉండింది, మలబార్ డిస్ట్రిక్ట్ కేరళలో. అక్కడ మోప్లాస్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు దే రోజ్ ఇన్ రివోల్ట్ అగెన్స్ట్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ పాత రోజులు, ఐ థింక్ 40s.
అక్కడ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ అవన్నీ, తర్వాత అండర్స్టాండింగ్, దెన్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అబ్రాడ్, కెపాసిటీ టు ఎర్న్ మోర్ మనీ, సేవ్ మోర్ మనీ, దానివల్ల తగ్గిపోయింది గ్రాడ్యువల్. ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది ఇప్పుడు. బట్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఓల్డ్ సిటీలో, విచ్ పర్హాప్స్ ఐ డోంట్ నో వెదర్ ది కన్సర్న్డ్ అథారిటీస్ ప్లే ఎనీ రోల్ హియర్. నేను ఏసీబీగా పనిచేసినప్పుడు 35-40% వర్ హిందూస్. టుడే ఐ థింక్ ఇట్ ఇస్ కమ్ డౌన్ టు మేబీ 20%. అంటే వీళ్ళు అక్కడ బయట నుంచి పనిచేసి వచ్చే వాళ్ళకు ఎర్నింగ్ కెపాసిటీ, సేవింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ సెల్లింగ్ అవుట్ దేర్ ప్రాపర్టీస్ అండ్ మైగ్రేటింగ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. ఈ మళ్ళీ పాపులేషన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఫ్యూచర్లో తెలియదు మనకు. తర్వాత చార్మినార్ తర్వాత నెక్స్ట్ పోస్ట్. చార్మినార్ 3 ఏళ్ళు అయిన తర్వాత నేను ఐ వెంట్ ఆన్ డెప్యుటేషన్ టు ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అదే ఇంటెలిజెన్స్ బ్యూరోకి వెళ్ళాను నేను. 2.5 years కర్నూలులో పనిచేశాను నేను. అక్కడ డీసీఐ ఉంటారు ఆ పోస్ట్, డెప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్. అక్కడ 2.5 years పనిచేసి, అంటే అప్పటికి ఐ హ్యాడ్ సమ్ known people, and so I could have some. Akkada the main work there is to collect intelligence, advanced information about activities of various groups of people, particularly 62లో నేను వెళ్ళింది 70. So Naxalism, అటువంటి I could have some sources of information. So I worked there for about 2.5 years. Then I got my promotion as additional SP. అప్పుడు కళ్యాణరావు గారు వాజ్ ఐజీ. సో ఈ కాల్డ్ మీ అండ్ సెడ్ ఐ పోస్ట్ యూ టు ఖమ్మం, వెంగళరావు గారి డిస్ట్రిక్ట్. అక్కడికి పోస్ట్ చేశారు. అప్పుడు వెంగళరావు గారు సీఎం. 73 I think, 70. For about 1.5 years there as additional SP. We had some very interesting experiences there. సో అక్కడ అప్పుడంటే 69లో నక్సలిజం స్టార్ట్ అయింది మీ ఏరియాలోనే. శ్రీకాకుళం అండ్ ఆల్ దట్. రామకృష్ణరావు గారు వాళ్ళంతా అక్కడ దే డిడ్ సమ్ గుడ్ వర్క్. అండ్ దెన్ ఇట్ స్ప్రెడ్ టు ఈ ఓల్డ్ కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉండేవి. యాక్చువల్లీ ఇఫ్ యు టేక్ ది హిస్టరీ ఆఫ్ కమ్యూనిజం, దే హ్యాడ్ దేర్ టైస్ విత్ రష్యా అప్పుడు ఇనీషియల్గా ఇండియాలో. దెన్ ఐ థింక్ ఇన్ 64 ది కమ్యూనిస్ట్ పార్టీస్ స్ప్లిట్ ఇంటూ మార్క్సిస్ట్ అండ్ rightists. So CPM, not ML. CPM 64లో అది CPM. 68లో CPM split into Naxalites and all that. అప్పటి నుంచి 68లో స్ప్లిట్ అయినప్పుడు, అంతకుముందు there were some well-known communist leaders in Khammam, Warangal and things like that. సో వాళ్ళు ఈ నక్సలిజం టేకప్ చేశారు. నేను వర్క్ చేసినప్పుడు అక్కడ 73-74లో there were some dalams ఖమ్మంలో, some interesting experiences. అప్పటికి ఇంత స్టాంచ్ మూవ్మెంట్ కానీ కమిటెడ్ కార్డర్స్ ఆర్ లీడర్స్ చాలా తక్కువ. ఇప్పుడు కూడా బహుశా ఐ డోంట్ నో వెదర్ దీస్ పీపుల్ ఆర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఐడియాలజికలీ కమిటెడ్. లంపెన్ ఎలిమెంట్స్ ఫర్ ఎ లైవ్లీహుడ్, సమ్ సెన్స్ ఆఫ్ అడ్వెంచర్. అప్పుడు అంతగా లేదండి. బట్ అప్పటికి 3-4 దళమ్స్ యాక్టివ్గా ఉండేవి. దేర్ మెయిన్ యాక్టివిటీ వాజ్ థ్రెటన్ దీస్ కాంట్రాక్టర్స్, కలెక్ట్ సమ్ ఫండ్స్ అండ్ ఆల్ దట్, అండ్ థ్రెటన్ సమ్ టార్గెట్స్ అని విలేజెస్, సమ్ రిచ్ పీపుల్ అండ్ థింగ్స్. దాంట్లో బాగానే జరిగింది అప్పుడు. వన్ ఎక్స్పీరియన్స్ ఐ రిమెంబర్, వీ హ్యాడ్ పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పర్టిక్యులర్ దళం విచ్ వాజ్ యాక్టివ్. ఫలానా నైట్లో ఇక్కడికి ఈ విలేజ్ చేరుతారు ఇక్కడి నుంచి అని. సో ఐ హెడెడ్ ఏ పార్టీ. అప్పుడు ఒకటి క్రాక్ పార్టీ అని ఉండేది, అంటే గుడ్ షూటర్స్ అండ్ ఆల్ దట్ ఉండేవాళ్ళు. సో మేము ఒక 8-9 మంది, నేను డిఎస్పీ అంతా వెళ్తున్నాం. నేను ముందున్నాను. సో 12:30 or 1 o'clock, ఇట్ వాజ్ మూన్లిట్ నైట్. బట్ ఆ పాల్వంచ అవన్నీ దే ఆర్ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్. సో మేము అట్ సార్ట్ ఆఫ్ ఏ క్రాస్ రోడ్స్, అక్కడంతా ఫుట్పాత్స్ కదా. సో about 5 yards away we saw 4 fellows carrying weapons. That was the dalam which was passing through. So before I could react, మా వాళ్ళు వెనక నుంచి ధన్ ధన్ అని కొడుతున్నారు వాళ్ళని.
వితౌట్ ఎనీ ఆర్డర్, వితౌట్ ఎనీ రీజన్. వాళ్ళు కూడా వాక్ చేస్తూ పోతున్నారు. సో నా ఇయర్స్ పక్క నుంచే పోతున్నాయి బుల్లెట్స్. 2 minutes అయిన తర్వాత చూస్తే వాళ్ళు ఎక్కడుంటారు, పారిపోయినారు. వాళ్ళు వెపన్స్ పడేసి పారిపోయినారు. It was, a foolish act on the part of so-called trained men I had. These fellows were given special training. ఆర్డర్స్ లేకుంటే వాళ్ళ వెంటనే That's what happened. That could be either out of fright, వాడికి వెపన్స్ ఉన్నాయి కొట్టాలని, వీడు అవుట్ ఆఫ్ ఫ్రైట్, ఆర్ వెరీ అన్థింకింగ్. సో దే వర్ గివెన్. ఒక దళం మిస్ అయింది. And if something had happened, that would have been a very bad case. I mean, fortunately, nobody from their side was injured and all that. And దాంట్లో ఒక one happy or good fallout was that the trail of that particular dalam led us to a huge cache of arms. We could recover a lot of weapons and ఇంట్రెస్టింగ్. ఖమ్మంలో అప్పుడు వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. ఆయన ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యారు కాదండి అడ్మినిస్ట్రేషన్లో. అండ్ దెన్ ఐ హ్యావ్ సమ్ వెరీ వెల్ రిమెంబర్డ్ ఎక్స్పీరియన్సెస్, వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు ఖమ్మం వచ్చినా, నేను ఎస్పీ ఎవరైనా వెళ్తుంటే ఆయన ఎప్పుడు యూస్ టు టేక్ అస్ టు హిజ్ హోమ్ విలేజ్లో. అక్కడ వేరే ఆఫీసర్స్ వచ్చినా కూడా మమ్మల్ని కూర్చోమనేవాడు. అండ్ హీ హ్యాడ్ an elephantine or photographic memory. ఏ ఆఫీసర్ వచ్చినా ఆయన పేరుతో పిలిచి ఎంక్వైరీ చేసేవాడు అంతా. అండ్ ఐ థింక్ హీ వాజ్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఖమ్మం. అండ్ ఐ రిమెంబర్ హీ వాజ్ ఆల్సో conscious of the need to develop not only the routes and all that, but also strengthen the police administration and all that. I remember I and the SP, I was additional SP was Ramakrishna Rao, DVL and Ramakrishna. So మేమిద్దరం హైదరాబాద్ వచ్చి we got a huge force sanction, 3 DSPs, some 6 inspectors and some 10 or 12 police stations. Within 2 days we got all that sanction from him. He's a very, very good administrator. ఓకే సార్, ఖమ్మం తర్వాత నెక్స్ట్ పోస్ట్? ఖమ్మం నుంచి ఏసీబీకి వేశారు నన్ను, యాంటీ కరప్షన్ పేరు. 2.5-3 years I worked there. అప్పుడు ఏసీబీ అంత స్ట్రాంగ్ ఉందండి అప్పుడు? పర్వాలేదు, స్ట్రాంగ్ అంటే అప్పట్లో డిఏ కేసులో అరెస్టులు కానీ లేకపోవడం ఉండేది కదా. ఏమండి, డిఏ కేసులో లేదు అప్పటికి, అరెస్ట్ ప్రొవిజన్ లేదు. ప్రొవిజన్ అంటే ప్రొవిజన్ ఉంది, బట్ వీ వర్ నాట్ ఎన్ఫోర్సింగ్. ఆల్ అఫెన్సెస్ అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆర్ నాన్ బెయిలబుల్, which means we are supposed to arrest. But DA cases as a matter of policy, అంటే ఓన్లీ పీసీ యాక్ట్లోనే నాన్ బెయిలబుల్ ఉండేది అన్ని ట్రాప్ కానివ్వండి, డిఏ కేసులు కానివ్వండి, డిఏ కేసులు అరెస్టులు ఉండేవి కావు కదండి? ఉండేవి. అదే, కానీ తర్వాత 97 తర్వాత దాన్ని అరెస్ట్ చేయాలన్నది ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు వచ్చిందంటే అప్పటికి ఇది వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ మేబీ హ్యాడ్ ఇంక్రీస్డ్. వన్. Number 2, the acquisition of disproportionate assets was in astronomical figures, the value. So therefore, if these people are not arrested, they can destroy evidence, they can conceal evidence, or they can tamper with evidence. That's why they were all being arrested. అంటే ఒక్కసారైనా వాళ్ళు కొంచెం పనిష్మెంట్ ఉండాలని అరెస్ట్ చేయడం. పనిష్మెంట్, arrest is not a punishment. It is to prevent the person from damaging or tampering with the evidence and to cause for the ఇప్పుడు కొన్ని కేసెస్లో I don't know whether I can share this secret with you, but what some of the professional offenders do, they have a tie-up. And they go and commit. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కొందరు people, I wouldn't like to mention the community, but there are some people who take all the stolen properties and pay them without. Police, one of the sources of recovery or detection, they keep a watch on receivers of stolen property, and they, at that time either they give information or these people go. అట్లా కాకుండా వాడికి ఒక సార్ట్ ఆఫ్ టాసిట్ అగ్రిమెంట్ పోయి చేస్తే, then there are some instances where these people advance money to the offenders. సో అట్లా ఈ ట్యాంపరింగ్ ఉండకూడదని ఏసీబీ కేసెస్లో. ఓకే
ఏసీబీ తర్వాత నెక్స్ట్